లీడ్స్ టెస్ట్లో బ్యాటింగ్లో అదరగొట్టిన టీమిండియా బౌలింగ్ ఫీల్డింగ్లో మాత్రం తేలిపోయింది. బుమ్రా తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తొలి రోజు పడిన 3 వికెట్లు బుమ్రా తీసినవే. మిగిలిన భారత్ బౌలర్లు వికెట్లు తీయకపోగా భారీగానే పరుగులు ఇచ్చేశారు. దీనికి తోడు చెత్త ఫీల్డింగ్ భారత్ కొంప ముంచిందనే చెప్పాలి. ఫాస్ట్ బౌలర్ బుమ్రా మొదటి ఓవర్లోనే జాక్ క్రాలీని అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఇండియా చేతిలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు క్యాచ్లు వదిలేయడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు తిరిగింది. కీలకమైన క్యాచ్లు వదిలేసిన ఇండియా క్రౌలీ వికెట్ తీసిన తర్వాత కూడా బుమ్రా చాలాసార్లు వికెట్లు తీసే అవకాశాలను సృష్టించాడు. కానీ జైస్వాల్, రవీంద్ర జడేజా క్యాచ్లు వదిలేయడంతో బెన్ డకెట్కు 2 సార్లు లైఫ్ దక్కింది. ఈ అవకాశాలను వాడుకున్న డకెట్ 62 పరుగులకు చివరికి బుమ్రా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. అది పోతే పోయింది అనుకుంటే ఆ తర్వాత కూడా జైస్వాల్ మళ్లీ చెత్త ఫీల్డింగ్ కొనసాగించాడు. హాఫ్ సెంచరీ కొట్టి మంచి ఊపి మీద ఉన్న ఓలీ పోప్ క్యాచ్ను కూడా వదిలేశాడు. ఈ క్యాచ్ కూడా బుమ్రా బౌలింగ్లోనే చేజారింది. ఇలా టీమిండియా ముందుగా తమ లోయర్ బార్డర్ బ్యాటింగ్ సరిగా ఆడక ఆ తర్వాత చెత్త ఫీల్డింగ్ వల్ల రెండో రోజు ఆటలో పూర్తిగా వెనకబడింది. ఎన్నడూ లేనిది జడేజా సైతం క్యాచ్లు జారబడడం ఫ్యాన్స్నే కాదు టీమిండియా కోచ్ను సైతం ఆశ్చర్యపరిచింది. మూడో రోజైనా ఫీల్డింగ్లో మెరుగుపడుకుంటే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యాన్ని అందుకునే అవకాశాన్ని భారత్ చేజార్చుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.